హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్. నేను ఇంతకుముందు కొన్ని షార్ట్స్ పెట్టున్నాను. ఆ షార్ట్స్లో హోమ్ మేడ్ పాలిమర్ క్లే గురించి చెప్తానని చెప్పి కొన్ని టాయ్స్, ఆ క్లేతో నేను కొన్ని టాయ్స్ చేసినవి చూపించాను. దాంతో చేసిన ఇంకొన్ని టాయ్స్. ఇది అవకాడో అండ్ అ క్యూట్ లిటిల్ పప్పీ, స్ట్రాబెర్రీ ఇంతకుముందే చూపించినాను. ఇది 2-3 డేస్ అయింది. సో ఇది చాలా హార్డ్గా అయిపోయింది, చూసారా? ఇలాగా హార్డ్గా తయారవుతుంది. అండ్ ఇది కూడా సో ఇవి. సో ఇప్పుడు వీటిని ఎలా అసలు పాలిమర్ క్లే అంటున్నాను కదా, వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో వాటికి మనకు కావాల్సింది కార్న్ స్టార్చ్, అంటే కార్న్ పౌడర్ని కూడా కార్న్ స్టార్చ్ అంటారు, కానీ ఇక్కడ కార్న్ స్టార్చ్ నేను ఈ కంపెనీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. అండ్ ఫెవికాల్, జనరల్ పర్పస్, ఇక్కడ జనరల్ పర్పస్ అని ఉంది కదా, దాన్ని యూజ్ చేయాలి. అండ్ ఎనీ బేబీ ఆయిల్ అండ్ వైట్ వెనిగర్. ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువులే. సో ఇప్పుడు ఏది ఎంత కొలత అనేది చూస్తాం. నేను ఈ గ్లాస్ బౌల్ ఒకటి తీసుకున్నాను. ఓవెన్లో హీట్ చేసుకోవడానికి వాటికి యూజ్ చేసే గ్లాస్ బౌల్ ఇది. సో నేను ఈ మెజర్మెంట్, ఈ కప్స్ ఉంటాయి, ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, కావాలంటే నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ఓన్లీ ఈ వీటికే కాదు, మిగతా వాటికి కూడా మీకు అది యూజ్ అవుతుంది. సో 1/2 కప్ అని ఇక్కడ ఉంది చూడండి, 125 ml. సో ఎలా రేషియో తీసుకోవాలంటే ఈ కప్కి ఫుల్ కార్న్ పౌడర్ తీసుకోవాలి, అండ్ ఇదే రేషియోతో ఇదే కప్కి ఫుల్గా ఫెవికాల్ తీసుకోవాలి. 1 కప్ ఫుల్ ఆఫ్ కార్న్ స్టార్చ్ అండ్ సేమ్ దిస్ కప్, ఇదే కప్తో ఫెవికాల్ తీసుకోవాలి. ఈక్వల్ అమౌంట్ ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే మనకి అది రాదు. సో అండ్ ఒక 10 ml ఆర్ 50 ml. సో నేను ఈ స్పూన్ ఒకటి పెట్టుకున్నాను, దీనికి ఒక 10 ml అనుకోండి, ఆర్ 5 ml. నేను ఇది 10 ml బేబీ ఆయిల్ ఆర్ 15 ml బేబీ ఆయిల్, అది మీ ఇష్టం. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండడానికి, స్టోర్ చేసుకోవడానికి బేబీ ఆయిల్స్ని, తర్వాత వైట్ వెనిగర్ని, ఇది ఒక 10 ml తీసుకుంటాను. ఆయిల్ ఒక 15 ml తీసుకుంటాను నేను. ఓకే, ఏది ఎంత రేషియోనో చెప్పాను కదా. మిక్స్ 1 కప్ ఫుల్ ఆఫ్ కార్న్ స్టార్చ్, 1 కప్ ఫుల్ ఆఫ్ ఫెవికాల్, జనరల్ పర్పస్ ఫెవికాల్. కొద్దిగా వేసుకొని కలుపుకోండి. లంప్స్ ఏమీ ఉండకూడదు, అంటే గడ్డలు ఏవి ఉండకూడదు పౌడర్లో. సో ఎయిదర్ మీరు ఫస్ట్ ఫెవికాల్ వేసుకొని తర్వాత పౌడర్లో పౌడర్ కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటారు, లేదంటే ఫస్ట్ పౌడర్ వేసుకొని తర్వాత ఫెవికాల్ని ఇలా వేస్తూ మిక్స్ చేసుకుంటారు, మీ ఇష్టము. మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను చెప్పాను కదా, ఈ స్పూన్తో 2 స్పూన్స్ నేను వేసుకుంటాను. అండ్ వైట్ వెనిగర్ని కూడా ఒక స్పూన్ నేను దీంతో వేసుకుంటాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి, అస్సలు లంప్స్ అనేవే ఉండకూడదు.
సో మిక్స్ చేసుకున్నాక లంప్స్ ఏవి లేకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో దీన్ని నేను నార్మల్గా అయితే నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదండి, నాన్ స్టిక్ ప్యాన్ పైన పెట్టి కూడా దాన్ని వేడి చేస్తూ రావాలి. అలా కాకుండా నేను ఓవెన్ని యూస్ చేస్తాను. ఓవెన్లో దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓవెన్లో పెట్టాను. ఓవెన్లో పెట్టి క్లోజ్ చేసి ఇక్కడ నాకు రీడింగ్స్ ఉన్నాయి చూడండి, ఆటో రీహీట్ అని ఉంటుంది, దానికి నెంబర్ 4. సో నేను దాన్ని నెంబర్ 4లో పెట్టి క్లాక్ వెయిట్ని ప్రెస్ చేసి అండ్ స్టార్ట్. 2 minutes 1 minute 30 seconds చూపించింది. సో ఫర్ ఎవ్రీ 5 seconds అంటే ఇప్పుడు 10 seconds అయింది. 10 secondsకి పాస్ చేస్తాను. పాస్ చేసి కన్సిస్టెన్సీని మళ్ళీ కలుపుకోవాలి. సో స్టాప్ చేసి కన్సిస్టెన్సీని ఎలా వచ్చిందో చూసుకొని కలుపుకొని మళ్ళీ లోపల పెట్టుకోవాలి. ఇది హార్డ్ అవుతూ వస్తుంది. సో మళ్ళీ కన్సిస్టెన్సీని ఒకసారి కలుపుకొని మళ్ళీ లోపల పెట్టుకుందాం. ఆఫ్టర్ 10 seconds మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో అగైన్ స్టార్ట్. సో స్టాప్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోకపోతే అది చాలా హార్డ్గా అయిపోతుంది. మళ్ళీ మనకి కన్సిస్టెన్సీ మనం అనుకున్నట్లు డవ్ రాదు. సో ఇలాగనే ప్యాన్ పైన ఉంచి నాన్ స్టిక్ ప్యాన్ పైన పెట్టి కూడా దీన్ని చేసుకోవచ్చు. నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. సో నేను అందుకు నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి అలా చేసుకుంటున్నాను. లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ ఇంట్లో యూజ్ చేయని ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లో పెట్టి కూడా మీరు దాన్ని చేసుకోవచ్చు. సో దిస్ టైమ్ ఐ కీప్ ఇట్ ఫర్ 20 seconds. కన్సిస్టెన్సీని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. అది కొద్దిగా హార్డ్ అవుతూ వస్తుంది చూసారా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా హార్డ్ అయింది, వేడిగా కూడా అనిపిస్తుంది. అస్సలు 10 seconds ఎందుకు ఒకేసారి పెట్టేసేయచ్చు కదా, అంటే పైదంతా ఇదవుతుంది, లోపలంతా అవ్వదు. అప్పుడు చాలా కష్టం అండి చేసుకోవాలంటే. సో నేనే వీడియో తీస్తూ నేనే చేస్తున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఇంకో 20 seconds పెట్టి మళ్ళీ చెక్ చేద్దాం. స్టాప్ చేశాను. ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చూసారా ఇప్పుడు ఎలాగైందో. సో ఇలా అయింది. సో ఇంకొక 10 seconds చాలు, ఇది కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుంది. 10 seconds చాలు. స్టాప్. చూసారా ఇలాగైపోవాలి.
సో దీన్ని మనము వేడివేడిగా ఉన్నప్పుడే తీసి దాన్ని డౌని మిక్స్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, 1 సెకండ్. సో దీంట్లో ఈ ఫెవికాల్లో మనము వైట్ అక్రైలిక్ కలర్స్ అని దొరుకుతాయి, వాటిని మిక్స్ చేసుకోవాలి. నేను ఇంకా డౌన్ చేయలేదు. సో ఇది వైట్ కలర్. సో ఇది నేను ఈ కంపెనీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఈ కలర్స్ని యూజ్ చేసి నేను డిఫరెంట్ కలర్స్లో డౌన్ని మేక్ చేసుకుంటాను. దగ్గర పెట్టాను. సో ఇది అండ్ ఇది డౌన్ కదా. ఫస్ట్ మనం దాన్ని పట్టుకునే ముందు నేను మాయిశ్చరైజర్ నివియా వాళ్ళది సాఫ్ట్, ఈ మాయిశ్చరైజర్ని చేతికి అప్లై చేసుకొని నేను మిక్స్ చేస్తాను. సో ఇది వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ సో ఇలా అనిపిస్తుంది, కొంచెం అంటుకుంటుంది కూడా. దానికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత కలర్ నీట్గా వస్తుంది. సో చపాతీ పిండిని ఎలా కలుపుకుంటారో అలా ఇది ఇలా పెట్టే ముందు ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ నేను ఎందుకు ఈ వైట్ అక్రైలిక్ కలర్ కలిపినానంటే, సో మీకు ఫెవికాల్ ఎండిన తర్వాత ఏదో ట్రాన్స్పరెంట్గా లైటిష్ ఎల్లో కలర్లో వస్తుంది. కానీ మనం చేసే టాయ్స్ ఇలా వైట్గా ఇలా రావాలంటే మాత్రం సో దాంట్లో ఈ డౌలో ఖచ్చితంగా వైట్ అక్రైలిక్ కలర్ అనేది కలుపుకోవాలి. సో ఇంతకుముందు మీరు చూసారు కదా, బాగా స్టిక్కీగా ఉంది కదా, చూసారా? రాను మనము వేడిగా ఉంది కొద్దిగా పిండి కలిపే కొద్దీ అది ఉండేదంతా కూడా అతుక్కొని, ఫ్లోర్ ఉండేదంతా కూడా అతుక్కొని దీనికి వచ్చేస్తుంది. అయ్యో ఇలా ఉంది ఎలా కలుపుకోవాలి అని భయపడాల్సిన అవసరమే లేదు. సో ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా ఈ మాయిశ్చరైజర్ ఉంది కదండి, మాయిశ్చరైజర్ని మళ్ళీ కొద్దిగా హ్యాండ్కి అప్లై చేసుకొని స్టిక్కీగా ఉండేది కాస్త దీనికి ఇలా అతుక్కునేస్తుంది. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తయారు చేసే బొమ్మకి చాలా మంది చేసేటప్పుడు ఇలాంటి నీట్నెస్ అట్లాంటి పాటించకపోతే ఈ బొమ్మలు తయారు చేసిన తర్వాత వీటిలో చూసారా ఇక్కడంతా మా అమ్మాయి వాడిన దాంతో నేను ఇది చేసినాను. సో ఇక్కడంతా ఇది చూసారా లింట్స్, చిన్న లింట్స్ ఉన్నాయి, ఆ లింట్స్ అన్నీ ఉండిపోతాయి. సో అందుకే మనము తయారు చేసేటప్పుడు మనం కూర్చున్న ప్లేస్ నీట్గా అలా ఉండాలి. అండ్ మన హ్యాండ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఆ ప్లేస్ అంతా మన హ్యాండ్కి ఒక చిన్న డవ్ తీసుకొని మన హ్యాండ్ క్లీన్ చేసుకొని తర్వాత ఇది తయారు చేయాలి. సో వీటిని అసలు పిల్లలకంటే ఈ మధ్య టీవీ ఎక్కువ చూస్తుంటారు కదా, సో యాక్టివిటీ కోసము ఇలాంటివి ఇచ్చినారంటే వాళ్ళ పిల్లలు బాగా ఆడుకుంటారు. అండ్ మరీ అతుక్కోదు కాబట్టి ఇదైతే బెస్ట్. వాళ్ళకి కాసేపు టీవీ నుంచి కొంచెం వాళ్ళు డైవర్ట్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఉమెన్స్ ఇంట్లో ఉండేవాళ్ళు బిజినెస్ కూడా చేసుకోవచ్చు దీని నుంచి. వీటిని దేనికి యూజ్ చేస్తారంటే ఈ చిన్న టాయ్స్ మనకి కీ చైన్ పిన్ హోల్స్ దొరుకుతాయి, వాటిని ఇక్కడ పెట్టేసుకొని కీ చైన్స్ లాగా వాడుకోవచ్చు. ఇది తయారు చేసేటప్పుడే మనం ఆ పిన్ హోల్ని ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. సో కీ చైన్స్ లాగా తయారు చేసుకోవచ్చు. లేదంటే బ్యాగ్స్ ఉంటాయి కదండి, బ్యాగ్స్కి కూడా మనము కీ చైన్స్ వేసుకుంటారు కొంతమంది, హ్యాండ్ బ్యాగ్స్కి కానీ లేదంటే స్కూల్ బ్యాగ్స్కి పిల్లలు వాళ్ళకి నచ్చిన డాల్ని వాళ్ళు వేసుకుంటారు. సో మనము బిజినెస్ కూడా లేడీస్ వర్క్ ఫ్రమ్ ఇంట్లో నుంచి ఇంకా జాబ్ స్టడీస్ లేదు, బట్ స్టడీస్ ఉన్నప్పటికీ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు ఇది బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు దాన్ని. సో అంత ఫినిష్ అయిన తర్వాత టియర్ డ్రాప్ టెస్ట్ అంటే ఏంటి అనేది చూపిస్తాను. సో టియర్ డ్రాప్ టెస్ట్ అని అన్నాను కదండి, టియర్ డ్రాప్ టెస్ట్ అంటే సో మనం వీటిని ఇలా లాగినప్పుడు అది ఒక డ్రాప్ షేప్లో రావాలి, అంటే ఇలా రావాలి. సో ఎంత ఇలా వచ్చిందంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నట్లు, అంత ఎలాస్టిక్గా ఉన్నట్లు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. సో ఇలా వస్తేనే మీరు ఏదన్నా మీరు అనుకున్న టాయ్ని మీరు తయారు చేసుకోగలుగుతారు.
సో అండ్ మనం ఇట్లా చేసినప్పుడు ఇక్కడ చూసారా ఇలాంటి క్రాక్స్ ఇలాంటివి లేకుండా చేస్తేనే, లేదంటే ఎండే కొద్ది అదేంటంటే ఆ క్రాక్ పెద్దగా అయిపోతుంది. సో చూడడానికి ఈజీగానే ఉంటుంది. సో బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది, కానీ ఓపిక చాలా ఎక్కువ ఉండాలి తయారు చేయాలంటే. అండ్ సెకండ్ థింగ్, పిల్లలకైతే మాత్రం స్క్రీనింగ్ టైం తగ్గించుకోవడానికి ఇలాంటివి తయారు చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు. సో ఇది ఇంకా దీన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో ఇది నేను తయారు చేసిన డవ్. సో దీన్ని అండ్ మాయిశ్చరైజర్ కొద్దిగా చూసారా ఇంత మాయిశ్చరైజర్ని తీసుకొని పూర్తిగా డవ్కి అప్లై చేస్తున్నాం. సో మాయిశ్చరైజర్ ఏం చేస్తుందంటే దీన్ని ఎలాగైతే మనం పెట్టినామో అలాంటి కండిషన్లోనే ఉండేలాగా దాన్ని ప్రిజర్వ్ చేస్తుంది. సో దీన్ని మనము ప్లాస్టిక్ ర్యాప్, సో దీన్ని క్లింగ్ ర్యాప్ అనేసి అంటాము. నేను ఈ కంపెనీ వాళ్ళది నార్మల్గా ఎక్కడైనా దొరుకుతాయి. మీరు అమెజాన్లో కావాలంటే అమెజాన్లో పర్చేస్ చేసుకోండి, లేదు నార్మల్గా మీకు సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ కూడా అవి దొరుకుతాయి. సో దాన్ని నేను ఇలా ర్యాప్ చేసుకునేసి ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. సో ఇవి నా చిన్న చిన్న టూల్స్, వీటిని కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ వీటిల్లోనే ఈ డవ్ ఉంది చూసారా, ఈ వైట్ డవ్లోనే నేను ఈ కలర్స్, సో నాకు ఎల్లో కావాలి, సో ఎలా ఉందో అలా కలుపుకుంటాను. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ కలర్ గ్రీన్ ఉంది, నాకు ఇంకొంచెం లైట్ కలర్ గ్రీన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే అవకాడోలో అవుటర్ పార్ట్ ఏమో గ్రీన్, బట్ ఇన్నర్గా ఉంది చూసారా అది లైట్ గ్రీన్. సో దానికోసం ఇంకొంచెం వైట్ కలర్ దీంట్లోనే మిక్స్ చేస్తే ఈ కలర్ వచ్చేస్తుంది. సో ఉన్నదాన్నే మనం ఇలా మార్చుకోవచ్చు, సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ బ్రౌన్ కలర్ నా దగ్గర ఈ కలర్ ఉండింది, ఈ కలర్లోకి నేను బ్లాక్ కలర్ యాడ్ చేశాను. సో అలా యాడ్ చేస్తే ఈ కలర్ థిక్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది. సో ఆరెంజ్, ఈ రెడ్ నుంచి ఇంకొంచెం వైట్ కలిపినామంటే లైట్ పింక్ కలర్ వస్తుంది. అండ్ బ్లాక్ నుంచి మనం ఇంకొంచెం గ్రే కలర్ తెచ్చుకోవచ్చు, బ్లూ నుంచి లైట్ బ్లూ, అలాగే ఉన్న కలర్స్ని మనం రెండు మిక్స్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది. సో వాటిని అలాగా యూస్ చేసుకొని నేను ఇలాగ తయారు చేసుకున్నాను. సో మీరు కూడా ఇలాగ చేసుకోవాలి, పిల్లలకి నేర్పించుకోవాలి ఆర్ట్స్ అంటే. సో ఇది మనం డబ్బు ఖర్చు చేయకుండా. బట్ ఈ కార్న్ స్టార్చ్ అంటే మనం ఆల్రెడీ ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా, వెనిగర్ మనకు అవసరమే. సో బేబీ ఆయిల్ ఆల్రెడీ ఉండేదే. అండ్ ఇది ఉంది చూసారా ఫెవికాల్, దీనికి పెట్టాల్సి వస్తుంది. ఇది 105 grams, ప్రైస్ వచ్చేసి 60 rupees ఉంది. సో ఇలాంటిది మీకు ఈ కన్సిస్టెన్సీతో ఒక డవ్ వచ్చేలాగా మీరు తయారు చేసుకోండి అంతే. దిస్ ఇస్ వాట్ అబౌట్ హోమ్ మేడ్ పాలిమర్ క్లే. అండ్ స్టోర్ చేసుకునేటప్పుడు సో దీన్ని ఇలా ప్లేస్ చేసి, అండ్ దిస్ ఇస్ ఎయిర్ టైట్ కంటైనర్, గాలి పోకూడదు, గాలి పోయిందంటే ఎయిర్ డ్రై అయిపోతుంది. సో ఇది నా హోమ్ మేడ్ పాలిమర్ క్లే. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఫిల్ విత్ ఫిజిక్స్ అనే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ పేరేంటో ఫిల్ విత్ ఫిజిక్స్ కదా, సో ఎడ్యుకేషనల్ ఛానల్లో ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? సో ఇంకో 2-3 monthsలో నేను ఫిజిక్స్కి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కిడ్స్కి. ఏదో బోర్డు పైన చెప్పేసో యానిమేషన్ పెట్టో అలా కాకుండా నేనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఈజీగా మీ పిల్లలు ఫిజిక్స్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. చదువుకునేది పక్కన పెట్టేస్తే సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలా, అలా గుర్తుండిపోవడం కోసము నేను ఈ వీడియోని పెడతాను. ఇంకో 2-3 monthsలో నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పటికి ప్రస్తుతానికి ఆర్ట్స్కి సంబంధించి నేను కొన్ని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.